షేడ్ తోటి ఆ నలుగురు కబంధాస్తాలతోటి ఇండస్ట్రీని పట్టు బాబు, ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను. ఆహా, అసలు ఇది 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు ఆ తర్వాత ఆ 10 అయింది. అది ఎవరు పట్టించుకోలేదు. ఓ 10 మంది దగ్గర ఉన్నాయి థియేటర్లో. నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను. నేను లేను. కోవిడ్ ఆడనే బయటకు వచ్చేసాను. నాకున్న అంటే ఎగ్జాంపుల్ ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు, తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటర్, AAA, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా. అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అది ఏదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరి పెద్దల ఫోటోలు వేస్తా, విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను, ఆ వ్యాపారంలో లేను. నేను అన్నీ వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు, వద్దని చెప్పాను. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాను మోస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు. అది పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి చెప్తున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన. ఆ రోజు మేము అశ్విని దత్ గారి కోసం కొద్దిమంది కలిపి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి. అశ్విని దత్ గారి సినిమా వస్తుంది, దానికి కాస్త రేట్స్ ఇప్పించండి అని చెప్పి అడగడానికి. అప్పుడు ఆయన హింట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారా, మీరు ఛాంబర్ తరఫున వచ్చి కలవండి. ఆ తర్వాత ఆ కమ్యూనికేషన్లో ఏం జరిగిందో ఏంటో ఆ తర్వాత ఎవరో దాన్ని పట్టించుకోలేదు. నేను ఒకళ్ళిద్దరితోటి ప్రస్తావిస్తే, చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసిన ఆయనే కదా, పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసిన ఆయనే కదా, మేము వెళ్ళి పని చేయించుకుంటా ఉన్నారే తప్ప ఛాంబర్ వారు కానీ ఏ సంస్థ కానీ వెళ్ళి అఫీషియల్గా మనం అందరం వెళ్ళి కలిసి కష్టం వచ్చినప్పుడు కలవడం వేరు. కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి కదా, కలవాలి. పవన్ కళ్యాణ్ గారు హింట్ చేసినా కూడా అది జరగలేదు. నిన్న ఎవరో మాట్లాడుతూ, మాది ప్రైవేట్ వ్యాపారం, ప్రభుత్వానికి సంబంధం ఏముంది, ప్రభుత్వానికి సంబంధం లేదు, నేను కరెక్ట్గా చెప్పలేనది అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. ఏమంటే ప్రభుత్వానికి సంబంధం లేకపోతే 2 సంవత్సరాల క్రితం పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలిళ్ళి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి? ప్రభుత్వానికి సంబంధం లేకపోతే. ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది, మాది ప్రైవేట్ వ్యాపారం, ఇది సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది, ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి. ఒకటే ఎగ్జాంపుల్, వాళ్ళ కోఆపరేషన్ అక్కడ లేకపోతే మనలో పెద్ద వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు కలిశారు? గత చీఫ్ మినిస్టర్ని ఎందుకు కలిశారు? మనకు కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు.
కష్టం వస్తే కానీ వెళ్ళి కలవడం ఒక ఫార్మాలిటీ లేదా? అందువల్ల మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను, అది చాలా సమర్థనీయంగా ఉంది.